హలో మ్యామ్. గుడ్ మార్నింగ్. మనకొచ్చే పేషెంట్స్ అందరికి కామన్‌గా ఉండే డౌట్ ఏంటంటే, అసలు ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్‌ఫర్టిలిటీని ఏ విధంగా తెలుసుకోగలం? సో, ఈరోజు మాకు మీరు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? మార్నింగ్ అండి. ఇన్ఫర్టిలిటీ అని మనం ఎట్లా అంటామంటే నార్మల్‌గా మన దగ్గరికి కపుల్స్ లేదా భార్యాభర్తలు వస్తారు కదా! వాళ్ళ హిస్టరీలో అంటే ఏజ్ వైస్‌గా కానీ అంటే మోర్ దాన్ 38 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వెంటనే ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. ఏజ్ దృష్ట్యా లేదా వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏదైనా పాజిటివ్ ఫైండింగ్స్ ఉంటే అంటే సివియర్ పెళ్లి పెయిన్ ఉందనుకోండి, ఎండోమెట్రియోసిస్ ఉండుండొచ్చు. వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనొచ్చు. లేదా ఇంగ్లీష్ ఎనాలిసిస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే లేదా మహిళ గ్రూప్స్ ఏదైనా బ్లాక్ ఉన్నట్లయితే వెంటనే ఇన్ఫర్టిలిటీ అనొచ్చు. లేదా వాళ్ళ హిస్టరీ వైస్ అంటే మెడికల్ హిస్టరీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే ఏదైనా కలవడానికి ఇబ్బంది ఉంది. లేదా ప్రీవియస్ గా చాలా అబార్షన్స్ అయినవి ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళని మనం ఇన్ఫర్టిలిటీగా లేదా ఏ హిస్టరీలోనూ లేదా ఏజ్ వైస్ ఏ ప్రాబ్లం లేదు లేదా తెలుసుండి వాళ్ళకి ఏ ఇది లేకుండా ఒక 12 నెలల పాటు నార్మల్ గా సెక్షువల్ గా ప్రెగ్నెన్సీ రాలేదంటే పైగా మహిళలు 35 ఇయర్స్ లోపల ఉన్నట్లయితే వాళ్ళకి 12 నెలల తర్వాత కంపల్సరీ అది ఇన్ఫర్టిలిటీగా తీసుకుని మనం అన్ని అంటే భార్య భర్తలు ఇద్దరికి లేకపోతే కపుల్ ఇద్దరికి కూడా అన్ని లేదా ఇన్ కేస్ మహిళలు 35 ఇయర్స్ పైబడినట్టయితే వెంటనే 6 మంత్స్ లోపల 6 మంత్స్ దాటినట్లయితే వెంటనే టెస్ట్‌లన్నీ చేయాలి. అంటే వయసు అనేది ఇక్కడ అంత ఇంపార్టెంట్. ఫీమేల్ ఏజ్ అంటే మహిళల వయసు అనేది అంత ఇంపార్టెంట్ అండి. అంటే ఒకసారి ఒక వయసు 35 ఇయర్స్ దాటిన తర్వాత రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కొంత అవకాశాలు అనేది తగ్గుతుంటాయి. ఎందుకంటే అండాశయం శక్తి అనేది ఫీమేల్‌లో ఒక లిమిటెడ్ ఏజ్ వరకు ఉంటది. ఆ ఏజ్ దాటిన తర్వాత అండాశయం శక్తి అనేది తగ్గుతూ ఉంటది. అందుకని తొందరపడి ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత వెంటనే టెస్ట్ చేయించుకోవటం, వెంటనే దానికి అనుగుణ అనువైన ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం.